హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్నీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అనేది సజయ్. ఇవాళ బ్లాగ్ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మేమైతే మోహన్రావుపేట పోచం తీర్థం అయితే వచ్చేసినాం. ఇక మా ఊరందరూ అయితే ఒక సంవత్సరంకి ఒకసారి అయితే ఈ పోచమ్మ తీర్థాలు అయితే వెళ్తాం. ఇక ఒకరోజు మహాలక్ష్మమ్మ, ఒకరోజు మోహన్రావుపేట, ఒకరోజు ఏమో మోతే, తర్వాత మా ఇళ్ళల్లో మా ఊరి తాళ్ళు మారమ్మ పోతాం ఒకరోజు. ఈ 5 రోజులు అయితే పోచమ్మ తీర్థాలు అయితే పోతాం. అక్కడ నుంచి తెచ్చుకున్న అయితే కట్టెలు, ఓన్లీ కూర సామాన్ అయితే తెచ్చుకున్నాం. ఇక రాంగ అయితే ఇక కుండలున్ని వాటరు కోళ్ళు అయితే తీసుకొని ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక మనోళ్ళు అయితే బోనం కూడా రెడీ చేస్తున్నారు. ఉపారం అండుతున్నారు ఇప్పుడే. ఇక బోనం అయిన తర్వాత అయితే పోసమ్మ గుడికి దగ్గరికి అయితే పోతాం. ఇక మాకు చల్లగా ఉండాలని మేమైతే మాడి తోటలకు అయితే వచ్చేసినాం. ఇక మా చిన్నమ్ముని మా అత్తమ్మ అయితే వేపరిల్ల దండ అయితే అల్లిరు. ఎందుకంటే బోనం కొన్ని కోడికి మెడలేయడానికి. ఈ వేపరిల్ల దండ లేకపోతే పోచమ్మ దేవుడు అయితే మెచ్చది కాబట్టి వేపరిల్ల దండ అయితే అల్లిరు. ఇక బోనం అయితే రెడీ చేస్తుర్రు. బోనం కూడా రెడీ అయిపోయింది. బోనం రెడీ అయిపోయిన తర్వాత అయితే బోనం దించి బోనాన్ని అయితే కడిగిర్రు. బోనం కడిగిన తర్వాత అయితే అట్టి చేపలు ఉపారం అయితే అండిర్రు. బొట్టు పసుపు పెట్టి అమ్మవారి బొమ్మను అయితే గీసిర్రు. గీసిన తర్వాత అయితే ఇక సిప్ప తీసుకొని సిప్పలు నూనె పోసి దీపం పెట్టడానికి అయితే దీపాన్ని రెడీ చేసిర్రు. ఇక దీపం రెడీ చేసిన తర్వాత అయితే దీపం మీద పెట్టేసి వేపరిల్ల దండ అయితే పెట్టేసిర్రు. ఇక వేపరిల్ల దండ పెట్టేసిన తర్వాత అయితే దీపాన్ని అయితే అంటపెట్టిర్రు. ఇక దీపం అంటపెట్టిన తర్వాత అయితే బోనం ఎత్తుకొని పోసమ్మ గుడి దగ్గరికి అయితే పోయినాం. యాభై పెట్టినా అరే తీరా చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోరు పాపం అజయ్ ఛానల్కి. అయిపోయింది దర్శనం. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఉన్నక్కడికి అయితే పోతున్నాం.
ఇక గుడికాడికి పోయి వచ్చిన తర్వాత అయితే కూర వండుకొని తిని భవన్లో అయితే దోమేసుకొని సామాన్ అయితే ఎదుర్కొని అయితే ఇంటికైతే వచ్చేసినాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ వీడియో. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.